కూర్చొని మంచి విషయాలు విందాం. దేవుని దృష్టిలో ఘనుడు ఎవరు అనే సంగతిని మనం తెలుసుకుందాం. మంచిది. మరి ప్రేమ దేవుని అన్నారు, ఘనులు అనగానే మనం లోకానుసారంగా ఆలోచిస్తాం. లోకంలో ఉన్న వారిని గనులుగా చూస్తూ ఉంటాం. లోకంలో గనులు ఎవరు అని అడిగితే మనం ఎవరో చెప్తామండి. లోకంలో గనులు ఎవరున్నారు అని అడిగితే మనం అంటే ఏం చేస్తామంటే ధనవంతులుగా ఉన్నవారిని గనులు అంటుంటాం. ప్రతి సంవత్సరము పేపర్లో మనం చూస్తూ ఉంటే ఈ సంవత్సరము ధనవంతుల్లో గనులు అని ప్రపంచంలో 10 అని టాప్ 10గా 10 మందిని ఎంపిక చేస్తుంటారు. ఆ 10 మందిలో ఒక్కొక్కరి పేర్లు రాస్తుంటారు. వీళ్ళు ధనవంతులు, ఘనవంతులు, గొప్పవాళ్ళు అని. అంటే లోక సంబంధమైన ప్రతి దాంట్లో ఘనవంతుని మనం చూస్తుంటాం. కానీ దేవుని ఆలోచన వేరు, మనుషుల ఆలోచన వేరు. మనుషుల ఆలోచన అంతా కూడా లోక సంబంధమైన వాటి మీదే ఘనాన్ని చూస్తుంటే, దేవుడేమో తన లెక్కలో గనులు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే దేవుడికి గనులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషిలో గనులు అనుకున్న వారిలో దేవుడు ఒక చక్కని విషయాలను మనకు తెలియజేశాడు. ఎందుకంటే భక్తులు అనేక మంది వారి విషయాల్లో మాట్లాడుతూ దేవుని మనస్సులో ఉన్న ప్రతి సందర్భాన్ని కూడా బైబిల్ ద్వారా తెలియజేశాడు. ఎందుకంటే ఒక స్థాయి మనం దాటొచ్చాం. దేవుని ఎరగని వారిలో నుంచి బయటకు వచ్చేసాం. ఎరగని వారిలో నుంచి దాటి ముందుకు వచ్చి దేవుని ఎరిగిన వారిలోకి వచ్చేసాం. ఎరిగిన వారిలోకి వచ్చినాక మనం ఏం చేయాలంటే ఆ స్థాయికి తగ్గట్టుగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఇందులో ఏం చేయాలి అని అడిగితే భక్తులందరూ కూడా వారి వారి జీవితాలలో దేవుణ్ణి ఎరిగినప్పుడు వారి ఎరిగిన జీవితంలో దేవుళ్ళు ఎంత ఘనంగా ఉన్నారో, ఘనవంతులుగా ఎలా అయ్యారో, ఘనత పొందిన వారుగా ఎలా ఉన్నారో బైబిల్లో కూడా ఘనురాలైన స్త్రీ అని అంటారు. ఎందుకు? ఆమె ధనవంతురాలని అన్నారా ఆ మాట? అది కాదు. కానీ ఆమెను ఘనురాలుగా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే, గనులు అవ్వాలంటే, గొప్పవాళ్ళుగా మారాలంటే ఏం చేస్తే మరి గనులుగా ఉంటామో క్రైస్తవ్యంలో ఉన్న మనకు కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. చూసినట్లయితే బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనం ఎదిగినట్లయితే మొదట అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి ఎంత బాగుంటుందో. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక మంచి మాట అంటున్నాడు. చదువు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను ఎక్కడికి పంపించారంటండి? వీళ్ళు బెరయకి పంపించారంటండి. బెరయ అనేటువంటి సంఘానికి వీళ్ళు పంపించారు. వెళ్తే వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు చూసారండి, పౌలు శీలలు అంటున్నారు. ఇక్కడ బెరయ పట్టణానికి వెళ్ళిన పౌలు శీలలు అక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. అంటే ధనములో గనులా? ఇక్కడ బెరయ పట్టణస్తుల కంటే ముందు గనులు ఎవరున్నారు? బెరయ పట్టణస్తుల కంటే ముందు గనులు ఎవరున్నారు? దెసలోనికల సంఘాన్ని అన్నారు. ఇక్కడేమంటాడంటే దెసలోనికల సంఘంలో ఉన్న వారి కంటే గనులు అన్నాడంటే అర్థమైంది. ఒకప్పుడు పౌలు గారికి శీల గారికి తెలిసేటప్పటికీ దెసలోనిక సంఘం గనులు అనుకున్నాడు. కానీ బెరయ పట్టణానికి వచ్చినాక ఇక్కడ అంటున్నాడు దెసలోనికలో ఉన్న సంఘానికంటే గనులు ఎవరు? ఇప్పుడు బెరయ పట్టణస్తులు. ఎందుకంటే వారికంటే వీళ్ళు ఇంకా బాగున్నారు. ఎలా ఉన్నారు అని అంటే, వీళ్ళు ఎందుకు గనులయ్యారు? ఒక వ్యక్తి గనులు అవ్వాలి అని అంటే ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళు ఏమయ్యారు చూడండి. ఆసక్తితో వాక్యమును ఏం చేశారంటండి? ఆసక్తితో వాళ్ళు వాక్యాన్ని అంగీకరిస్తారంటండి. అంటే మనసు పెట్టి వాక్యం వినే మనసు ఉండాలి. చాలా మంది వాక్యం వినటం కొరకు ఆతృతపడి ఆరాటపడి వస్తుంటాం. వచ్చేటప్పుడు వాక్యం మంచిగా విన్నప్పుడు ఎలా ఉంటుంది? తృప్తిగా ఉంటుంది. అంటే వాక్యం మీద మనసు పెట్టి వాక్యాన్ని విన్న వాక్యాన్ని పరిశీలన చేసి పరిశోధించి ఏది మంచిగా ఉంది, ఏది చెడగా ఉంది అని పౌలు గారు చెప్పినప్పుడే. అంటే పౌలు గారు ఎలాంటి వాడు? ధర్మశాస్త్రోపదేశకుడు. పౌలు గారు ఏం చిన్నవాడు కాదండి. పాత నిబంధన మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి మొత్తం కాసి వడపోసినంత వ్యక్తి. అలాంటి పౌలు గారు వాక్యం చెప్తుంటే పౌలు గారు చెప్పిన వాక్యం కరెక్ట్గా ఉందో లేదోనని ఈ బెరయ పట్టణస్తులు ఏం చేశారంటండి?
పరిశోధన చేశారంటండి. ఏంటంటే మనం ఏం చేస్తామంటే విని వెళ్ళిపోతున్న వరకే పరిపెట్టుకుంటాం. కొంతమంది రాసుకుంటారు, రాసుకున్నా ఇంకెప్పుడు కూడా దాన్ని ఇంక మళ్ళీ తలుచుకోరు. మరి కొంతమంది అయితే విన్నదాన్ని ఇంటికి వెళ్ళి ఈరోజు చెప్పిన వాక్యం ఏంటి అని దాన్ని పరిశోధన చేసి ముందుకు వెనక్కు దాన్ని తెలుసుకొని చూసి గమనిస్తారండి. ఇలా గమనించటం వలన ఏమవుతారు? బెరయ పట్టణస్థులుగా ఉన్న వీళ్ళను చూసి కూడా దెసలోనిక సంఘంలో కంటే వీళ్ళు గనులుగా ఉన్నారు. ఎందుకు? వాక్యం వినే పనిలోను, వాక్యం చదివే పనిలోను, వాక్యాన్ని పరిశీలన చేసే పనిలోను శ్రద్ధగా వినేటువంటి గొప్ప గుణం ఉందండి వీళ్ళకి. అంటే ఇంత గొప్పగా వాళ్ళు ఎందుకు వింటున్నారు, ఇంత గొప్పగా వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే ఈ ఘనమైనటువంటి ఆలోచన కలిగే గుణగణాలు ఈ బెరయ పట్టణస్థులకు ఉంది కాబట్టి వీళ్ళని ఏమంటున్నాడు ఈయన? గనులు అవ్వాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని బాగా నేర్చుకోవాలండి, వాక్యాన్ని బాగా వినాలి. ఎప్పుడైతే విన్నారో విన్న తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాక్యాన్ని విన్న మనకేమవుతుంది తెలుసండి? మనసు ఒప్పుకోదండి. మనసు ఒప్పుకోక ఏం చేస్తాం? ఈ వాక్యాన్ని మనం మరలా ప్రకటించాలంటే ప్రతి మనిషి దేవుణ్ణి ఎరిగిన ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి గణపరచడానికి ప్రయత్నం చేస్తాడని. చాలా సంఘాలలో మరి చాలామంది అవసరాల కోసం దేవుడి దగ్గరికి వస్తుంటారు. ఏదైనా దేవుడు రోగాలు స్వస్థపరిస్తే బాగుండు, లేదా దేవుడిని అడిగితే ఏదైనా చేస్తే బాగుండు, లేదంటే కొంతమంది అంటారండి 10 వారాలు వస్తాం, 5 వారాలు వస్తాం, 7 వారాలు వస్తాం, దేవుడు ఏదైనా మేలు చేస్తే తర్వాత నమ్ముతాం అని అంటుంటారు. ఇక్కడ అలా ఆ స్టెప్లో లేదండి. ఇక్కడికి వచ్చేపాటికి వాక్యాన్ని విని పరిశీలన చేసి పరిశోధన చేసి ఇది ఎంత గొప్పగా ఉందో చూసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని విని నేర్చుకొని పరిశోధన చేసిన తర్వాత, దేవుని వాక్యంలో ఉన్న వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించక పౌలు గారు కూడా ఏమంటాడు తెలుసండి? జీవిస్తున్న నేను క్రైస్తవుని అయిన తర్వాత జీవించువాడని ఇక నేను కాను, నాలో క్రీస్తేసే అన్నాడు. ఏంటండి అంటే క్రైస్తవుడుగా మారిన ప్రతి మనిషి బాప్తిసం పొందిన తర్వాత ప్రతివాడు క్రీస్తులా మారిపోవాలి అని అంటారు. అంటే నీ జీవితం ఇక క్రీస్తు కొరకే అని అంటారు. కొంతమంది జాబ్ చేస్తుంటామండి, ఏదైనా ఉద్యోగంకి వెళ్ళినప్పుడు లేదా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనం వెళ్ళిన ఉద్యోగస్తులు ఆ యజమాని ఏ ఉద్యోగం కింద అయితే మనల్ని పెట్టాడో ఆయనకి నచ్చినట్టుగా మనం చేయాలా, మనకు నచ్చినట్టుగా చేస్తామా? ఆయన నచ్చినట్టు చేయాలి. అయ్యా నిన్ను ఇక్కడ కాపలాగా పెట్టాను అన్నప్పుడు అక్కడ కూర్చొని కాపలాగా, ఇదిగో నిన్ను ఇక్కడ అకౌంట్ కార్డు పెట్టాను అన్నప్పుడు అకౌంట్స్ చూసుకోవాలి, ఇదిగో నేను ఇక్కడ క్యాషియర్గా పెట్టానప్పుడు క్యాషియర్గా అక్కడ వర్క్ చేసుకోవాలి. అంటే తనకు నచ్చిన పనిని అప్పగించిన ఆ పనిలో పాలిభాగస్తులై ఉండాలని ఆ యజమాని చెప్పినట్టుగా మనం ఎలా చేస్తున్నామో క్రీస్తులో కూడా మనం ఉంటే, క్రీస్తులో కూడా మనం బ్రతికితే క్రీస్తు కొరకు కూడా అలాగే బ్రతకాలంటున్నాడు. అంటే క్రీస్తు కొరకు కూడా అలాగే బ్రతికే ఆలోచన ఉందా? క్రీస్తు కొరకు కూడా అలాగే జీవితం ఉందా? ఆలోచించండి. ఎందుకంటే క్రీస్తు కొరకు బ్రతకడానికి ఉద్దేశం కలిగిన మనము క్రీస్తు కొరకు ఉండాలనే పౌలు గారు అంటున్నాడు. జీవించువాడిని ఇక నేను కాను, నా యందు క్రీస్తే అంటారు. అంటే నేను ఏం చేయాలన్నా, ఏం తినాలన్నా, ఏం త్రాగాలన్నా అది దేవుడికి నచ్చుతుందా లేదా? దేవుడు మెచ్చుతున్నాడా లేదా? దేవుడికి ఇష్టంగా ఉన్నామా లేదా? అంటే దేవుడికి నచ్చిన విధంగా ఉండటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు చూడండి పౌలు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వాళ్ళు కనబడితే చంపిన వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు వెళ్ళాలి, క్రీస్తు కొరకు చెప్పాలి, చావటానికైనా సిద్ధపడిపోతున్నాడు. అంటే ఘనపరచడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకున్నాడు. ఘనపరిస్తే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తున్నామో మనల్ని కూడా దేవుడు ఘనపరుస్తాడు. నిజమేనా అండి? అంటే అవును. ఘనపరచడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు అంటండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము చూడండి, ఒక మంచి మాట అంటున్నాడు ఇక్కడ. సమూయేలు 2వ గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో ఇక్కడ ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను. ఏం చేయాలంటే మనము
దేవుణ్ణి గణపరచాలి. ఏం చేసి గణపరుస్తున్నావు? ఒక విశ్వాసికి దేవుని దగ్గర సంబంధం ఎలా ఉందో ఎవరో తెలియదు. నీ క్రియల వలన కొన్ని కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. అయితే నువ్వు గణపరచడానికి, దేవుని కొరకు గణపరచడానికి ఏం చేయగలుగుతున్నావు? నీ వంతు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు అని చూస్తుంటాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అన్నది దేవుడికి ఇంపార్టెంట్ అనమాట. అంటే నీ మనస్ఫూర్తిగా దేవుని కొరకు పనిచేస్తున్నావా? ఇంకొక ఆత్మ రక్షిస్తున్నావా? మరొక వ్యక్తిని దేవుని పనిలోకి పురుకొల్పుతున్నావా? నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ప్రతి దినము దేవుని కొరకు నీ వంతు కార్యక్రమాలు ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించుకోండి. నీ వంతు నువ్వు చేయగలిగేది దేవుని కొరకు ఏం చేస్తున్నావో అది దేవుడు లెక్కేసుకుంటాడు. నువ్వు దేవుని కొరకు ఏం చేయబోతున్నావో అది దేవుడు చూస్తుంటాడు. అంటే ఇక్కడ పౌలు గారు కూడా ప్రతిదినము సువార్త ప్రకటనలో నేను బ్రతికినంతకాలం ఇంతకాలం నా కొరకే అని అనుకోని బ్రతికాను, ఇక నేను బ్రతుకువాడు నేను కాదు నాలో క్రీస్తే అని చెబుతూ ఇక్కడ వాక్యం చెబుతున్న బెరయ పట్టణస్తులను కూడా వింటున్న వాళ్ళని చూసి వీళ్ళ ఆసక్తిలోను, పని చేయటంలోను, పనిలోను, దేవుని వాక్యం తెలుసుకోవడంలో గొప్పగా ఉన్నారు, వీరు గనులు అన్నాడు. అంతేకాదండి, దేవుని నీ వంతు నువ్వు చేస్తుంటే నీ ద్వారా దేవుడికి మహిమ వస్తుంటే ఆయన ఘనత పొందుతాడు. ఒక టీచర్ గారికి ఘనత రావాలంటే ఏం చేయాలండి? ఆమె చెప్పిన పాఠాలు బాగా నేర్చుకొని మంచి మార్కుల్లో పాస్ అవుతూ ఆ కాలేజీలో ఫస్ట్ వచ్చారనుకోండి, లేదా ఆ స్కూల్లోనే ఫస్ట్ వచ్చామనుకోండి, ఫస్ట్ వచ్చినటువంటి ఆ లెక్చరర్ ఎంత సంతోషపడతారో తెలుసండి. ఎందుకనంటే నా మాటలు విని నేర్చుకున్న వీళ్ళలో టాప్లో ఫస్ట్ వచ్చావు, లేదా స్టేట్ ఫస్ట్ వచ్చావు అని బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తారండి. వాళ్ళకి రాసిన విద్యార్థి గెలిచింది అతనే అయినా కూడా ఒక బెస్ట్ టీచర్గా బెస్ట్ విద్యార్థిని చేసినందుకు అతను గొప్పగా పొగుడుతున్నట్టుగా దేవుని విషయంలో కూడా ఎవరైతే గణపరుస్తారో వాళ్ళను దేవుడు గణపరుస్తాడు అంటాడు. అంటే నీలో ఎంత ఘనం, దేవుని కొరకు ఏం ఘనత చేయగలిగావు? నువ్వు చేయగలిగిన ఘనతను బట్టి దేవుడు నిన్ను ఎందుకు గొప్ప చేయాలనుకుంటున్నాడు అని అడిగితే ఒక మంచి మాట అంటున్నాడు. చాలామంది అనుకుంటారు మరి మమ్మల్ని గురించే అంటున్నారేమో అని అనుకుంటారు. వాక్యం ఎలా ఉంటుందంటే అండి, గద్దిస్తుంటుంది, భద్రపరుస్తుంటుంది, గద్దించుతూ కూడా కనపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే నేను గద్దించి కూడా కనపరుస్తుంది. ఎలా అంటది చూడండి, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట అన్నాడు. 13వ అధ్యాయము 8-18 వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము ఎంత మంచి మాట అన్నాడు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం చదువు. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతను ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. మనల్ని గద్దించినప్పుడు మనం దాన్ని లక్ష్య పెట్టినప్పుడు ఏమవుతాం అంటే ఘనత పొందుతాం. నువ్వు ఘనత రావాలంటే నిన్ను గద్దించినప్పుడు సరిదిద్దుకోమన్నప్పుడు ఏం చేయాలి? మనం సరిదిద్దుకున్నాం అనుకోండి, మనకు కూడా ఘనత ఇస్తాడండి దేవుడు. ఘనతను పొందటానికి ఏం చేయాలంటే వాక్యాన్ని విన్నాడు, నేర్చుకున్నాడు, భద్రపరచుకున్న గణపరిచాడు. ఆయన గణపరిచిన వాళ్ళు కూడా గణపరుస్తానంటున్నాడు. ఇంకా మనం ఘనతలో రానప్పుడు దేవుడు గద్దించినప్పుడు కూడా దానికి లోబడ్డావా మనల్ని గణపరుస్తాడు. అంటే నిన్ను ఘనత పొందటానికి నువ్వేం చేయాలి? ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఉండాలి. ఎందుకంటే దేవుని గణపరచడంలో మనకు తెలుసు కదా, షడ్రకు మేషకు అభ్యర్థుల విషయం వాళ్ళు ఎన్ని చేశారు. దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ రాజుగారు ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్క నమస్కరిస్తే తప్ప మిమ్మల్ని బ్రతకని వంశం లేదా అగ్నిగుండంలో పడేస్తాం అన్నప్పుడు వాళ్ళు దేవుని పక్షాన్ని నిలబడ్డారండి. మమ్మల్ని చంపుతారా? చంపేయండి అలాగే, మేము మాత్రం మా దేవుడైన యెహోవా తప్ప ఇంకెవరిని సేవించు. అయ్యా మీరు అలా సేవిస్తే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తా అన్నారు రాజుగారు. మర్యాదగా రాజుగారు చెప్పిన ప్రతి ఒక్క నమస్కరిస్తారా, నిలబడతారు, లేదంటే మీరు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు అని అన్నారు. అన్నా కూడా వీళ్ళేమన్నారు తెలుసండి, మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే మా దేవుని తప్ప మేము ఎవరము సేవించము అన్నారు. మరి ఎవరిని సేవించమన్న ఉద్దేశం కలిగినటువంటి వీళ్ళను తీసుకువెళ్ళి మండుచున్న వేడి మీద అగ్నిగుండం 7 అంతలు చేశారండి. వీళ్ళు మాట్లాడే మాటలకు రాజుగారు కోపం వచ్చేస్తుంది. ఆ వేడి మీద అగ్నిగాని ఏం చేశారండి? 7 అంతలు పెద్దది చేశారు. తీసుకెళ్ళి వేసేయండి అని అన్నారు. తీసుకువెళ్తానికి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నా చలిమంట అప్పుడప్పుడు కాసుకునేటప్పుడు దగ్గరగా ఉంటే వేడి కాసుకుంటూ ఉంటాం. ఇంకొంచెం పెద్ద మంటగా ఉందనుకోండి కొంచెం దూరంగా చేతులు పెడతాం. అదే ఒక పెద్ద వామో ఇల్లు తగలబడుతుంది అనుకోండి, దగ్గరికి వెళ్ళగలమా? ఆ వేడి చాలా దూరం వస్తుంటుంది. వీళ్ళు అగ్నిగుండాన్ని 7 అంతలు పెద్దది చేసేపాటికి దూరానికి కూడా బాగా భయంకరమైన వేడి వచ్చేస్తుంది. వీళ్ళని తీసుకెళ్ళి వేసేవాళ్ళు పట్టుకు వెళ్ళే వాళ్ళు కాలిపోయారు, వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడేశారు. అయినా కూడా దేవుని గణపరిచిన వీళ్ళను చూసిన దేవుడు వీళ్ళని గణపరిచాడంటే
శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు మనకు కూడా వస్తుంటాయి. కానీ నువ్వు దేవుని గణపరిచే పనిలో ఉండు. నిన్ను గణపరచడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడండి. ఎన్నైనా విశ్వాసికి జరిగేటువంటి పోరాటంలో, విశ్వాసి జీవిత పోరాటంలో ఎన్నండి, విశ్వాసిగా బ్రతికే వ్యక్తికి ఎన్నో ఆరాటాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు వస్తుంటాయి. కానీ విశ్వాసిగా లేని వాడికి ఎవడు పట్టించుకోడు, ఎవడు లెక్క చేయడు. తాగి తిరిగిన ఎవడు మాట్లాడు, ఇష్టానుసారంగా బ్రతికిన మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికిన ఎవడు మాట్లాడు. కానీ విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ప్రయత్నము, నీ ప్రయాస, నీ నడవడి అంతా చూస్తుంటారు. అంతేకాదండి, దేవుని పని కొరకు, దేవుని ఘనత కొరకు నువ్వు బ్రతకటానికి ప్రయత్నించేటప్పుడు అపవాది కూడా ఎన్నో అగ్ని బాణాలు, నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలా, నిన్ను ఎలా శోధించాలా, నిన్ను ఎలా ఆటంకపరచాలా, నిన్ను ఎలా అపవిత్రపరచాలి, నిన్ను ఎలా దేవుడికి దూరం చేయాలని అపవాది చేసి ఎత్తుగాళ్ళు కూడా ఎన్నోనండి. ఇలాంటి ఎత్తుగాళ్ళు కూడా ఎన్నో వేసి నిన్ను ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేసింది. కానీ ఈ ఆటంకాలన్నింటిలో నుంచి, అడ్డంకులన్నింటిలో నుంచి నువ్వు నిలబడి కనుక పోరాడితే, మరి షడ్రకు మేషాకు అబేద్నెగో వారి భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు, వారు నచ్చిన దేవుని వాళ్ళు సేవిస్తున్నారు. కానీ అపవాది ఏం చేసింది తెలుసా? వీళ్ళ భక్తిని ఎలాగైనా చెడగొట్టాలి. ఏం చేయాలి? చెడగొట్టాలంటే వాళ్ళలోనే కొంతమందిని రేపి ఆ ప్రజల్లో నుంచి కొంతమందిని నిలబెట్టి, నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని రాజుగారిని ప్రోత్సహించి, రాజుగారి బొమ్మను ప్రతిమగా చేసి ఆ బంగారు ప్రతిమ నమస్కరిస్తే తప్ప మిమ్మల్ని మేము వదిలిపెట్టమనేప్పటికీ, మరి వీళ్ళు సేవించే దేవుణ్ణి కాదని ఆ బంగారు ప్రతిమ నమస్కరిస్తే వీళ్ళ భక్తి వృధా అయిపోయే జీవితానికి వచ్చేసింది. పరీక్ష లాంటిది వచ్చేసింది. ఏం చేయాలనుకున్నా? ఇక మనం చావు తప్పదు అనుకున్నారు. మరి స్నేహితులు అందరూ మాట్లాడుకుంటారు కదండి, ఇక మనం చావు తప్పదు, తీర్మానం వచ్చేసింది. మరి రాజుగారి దగ్గర ఆజ్ఞ వచ్చేసింది, మనం చంపడానికి సిద్ధమైపోయారు, మనం చావు తప్పదు. అయినా సరే మనం నిలబడదాం. దేవుడు కాపాడినా కాపాడకపోయినా, దేవుడు రక్షించకపోయినా, దేవుడి కోసం అవసరం అయితే ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడిపోదాం అని ఒక తీర్మానం తీసుకున్నారు. ఆ తీర్మానం తీసుకొని ఆ కార్యక్రమాల కోసం నిలబడ్డారు కనుక వీళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడ వేల లక్షల మంది వచ్చారు చూస్తానికి. మరి రాజుగారు నిలబెట్టిన ఆ ప్రతిమకు నమస్కరించిన వాళ్ళని అగ్నిగుండంలో వేస్తున్నారని తెలిసేపటికి చుట్టుపక్కల జనాభా అంతా వచ్చేసారు. ఊళ్ళన్నీ ఖాళీ చేసుకుని వచ్చేసారు. అందరూ వచ్చి చూసేస్తున్నారు, ఎప్పుడు చచ్చిపోతారు, వీళ్ళు ఎలా వేస్తారో చూద్దామని. కానీ అక్కడ ఘనత దేవుడికి తెచ్చారండి. వీళ్ళు ఎప్పుడైతే దేవునికి ఘనత తీసుకొచ్చారో, నన్ను గణపరచువాలి అని నేను గణపరచుదని దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు గణపరచడానికి సిద్ధపడ్డారు. తీసుకువెళ్ళారు, అగ్నిగుండంలో ఇసిరేశారు. అగ్నిగుండంలో పడ్డ తర్వాత ఆర్తనాలు రావాలి కదండి, కేకలు రావాలి, బాబోయ్ కాపాడండి, రక్షించండి, కాలిపోతున్నాం, రక్షించండి, కాపాడండి అని అనాల్సింది. వీళ్ళు లోపలికి వెళ్ళి సుమధుర గీతాలతో దేవుని స్తుతించటం, దేవుని గానాలు చేస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, దేవుని కొరకు పాటలు వస్తుంటే ఆశ్చర్యపోతుంది. అది అంటే ఏంటి అర్థం? దేవుడు అంత తేలిగ్గా వదిలిపెట్టుకునేవాడు కాదు. ఎవరిని వదలండి ఆయన, ఎవరిని వదిలిపెట్టుకోడు. అందరిని తోసేసుకునే వ్యక్తి కాదు, అందరినీ కాదనుకున్నాడు. తన కొరకు నిర్ణయించబడిన వ్యక్తిని కాపాడుకోవడానికి సిద్ధపడే వ్యక్తి, తన కొరకు నిర్ణయించబడిన ఎలాగైనా ఎన్నిక చేసుకొని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి కనుక వారు దేవుని కొరకు నిలబడ్డారు కనుక అన్ని వేల లక్షల మందిలో దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు నిలబడ్డారు కనుక వాళ్ళ పక్షాన్ని దేవుడు నిలబడి మంటల్లో నుంచి చక్కగా వారిని బయట తీసుకొచ్చారు. అగ్ని వాసన కానీ, వెంట్రుకలు కాలటం కానీ, చొక్కాలు ఎక్కడన్నా మాసిపోవడం కానీ, కనీసం పొగ వాసన కూడా రాకుండా చూసారండి. అప్పుడప్పుడు మనం మొగజొన్న కండలు కాల్చేటప్పుడు సరిగా కాలకపోతే ఏమొచ్చేస్తుంది, అది పొగ వాసన వచ్చేస్తాం. కొంతమంది టీ పెడుతుంటారు, పొయ్యి మీద కాశారో గ్యాస్ మీద కాశారో మనకు తెలిసిపోతుంది. పొయ్యి మీద కాయగానే అది ఒక కుక్క తాగగానే ఏమవుతుందండి, పొగ కూడా వాసన కమ్మేసి. అలాగే వీళ్ళంతా 7 అంతల అగ్నిగుండంలో పడేసిన పొగ వాసన కూడా లేకుందంటే ఎంత కనపరిచారండి దేవుడు. నా నామాన్ని కనపరిచారు, వాళ్ళు నన్ను గొప్ప చేయాలని చూశారు, నా కొరకు నిలబడ్డారు కనుక వారిని నిలబెడతాను అని నిలబెట్టాడు. అంత గొప్ప దేవుడు. ఎవరైతే దేవుని నామాన్ని గణపరచడానికి ప్రయత్నం చేస్తారో వారి పక్షాన దేవుడు ఎప్పుడు నిలబడతాడండి. అంతెందుకంటే దానియేలు విషయం కూడా మనకు తెలిసింది. దానియేలు అంతటి వాడు ఎన్నొచ్చినా, ఎంతైనా, ఎలాగైనా దానియేలుని ఏ విధంగా కుట్రబడి చంపాలని ప్లాన్ చేసినా దానియేలు దేవుణ్ణి వదలలేదు. సింహాల ఊరిలో పడేసి అంతవరకు కుట్రబడిన వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ కుట్ర భగ్నం చేయడానికి దానియేలు పక్షాన ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. దానియేలుని దేవుడు కనపరిచాడు. దానియేలు దేవుడిని కనపరిచాడు గనక దేవుడు కూడా దానియేలుని కనపరిచాడు. యేసుప్రభువును కూడా వదిలేశారంటే సమాజం. యేసుప్రభు అంతటా ఆయన వాక్యం చెప్తుంటే, నీకు దయ్యం పట్టిందయ్యా, నువ్వు సమరయుడివి, నీకు దయ్యం పట్టింది అంటే యేసుప్రభు దయ్యాలను వదలగొడుతున్నాడనో, యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడనో, స్వస్థతలు చేస్తున్నాడనో యేసుప్రభు మీద కూడా నిందలు వేసేస్తుంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నిన్న తండ్రిని గణపరుస్తున్నాను. అప్పొస్తుంది యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, ఒక మంచి మాట అంటున్నాడు.
యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనం. 49. చదవమ్మా. యేసు ఎంత చక్కగా అన్నది. నేను దయ్యం పై వచ్చిన చదవండి, ఇంకెంత బాగుంటుందో. ఆయన యేసు ప్రభుని ఎంతగా అవమానంగా మాట్లాడారో. ఏమంటున్నారు వాళ్ళు? అందుకు యూదులు అందరూ అంటున్నారు, నీవు అంటే యూదులు. యేసు ప్రభు ఎవరండి మరి? యేసు ప్రభు ఎవరు? ఆయన యూదులే. యేసు ప్రభు కూడా ఒక యూద జాతిలో నుంచి వచ్చిన వాడే. సొంత స్వయాన కుటుంబీకులే, స్వయాన ఒక వంశం నుంచి వచ్చిన వాళ్ళే, స్వయాన ఒకే గోత్రికుల వాళ్ళే. వీళ్ళే యేసు ప్రభుని అన్నారు, నీవు సమరయుడు. అంటే యూదుల్లోంచి వచ్చిన ఈయన కూడా ఏమన్నారు? నువ్వు సమరయుడు అంటే అంటరాని వాడివి, అన్ని జనాంగం లాంటివాడివి అంటూ, నువ్వు అన్ని జనులు లాంటాడు అంటూ, నువ్వు సమరయుడవు, దయ్యం పట్టిన వాడు అని మేము చెప్పిన మాట సరైనదే కదా. చూసారండి, అవమానకరంగా మాట్లాడి ఆయన మీద నిందేసేశారు. అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను, మీరు నన్ను అవమానపరుచుతున్నారు. చూసారండి, చాలండి. అంటే దేవుడు తండ్రిని ఏం చేస్తున్నాడు అంటే అతను ఘనపరుస్తున్నాడు అంటే. ఏమంటే తండ్రిని ఘనపరిస్తే ఘనపరుస్తాడా? యేసుప్రభువు తండ్రిని ఘనపరిచాడు గనక చనిపోయి తిరిగి లేవగలిగే శక్తిని ఆయనకి ఇచ్చాడండి. లోకం అంతా చూసే విధంగా సాక్షిగా 3వ దినాన తిరిగి లేపి మృత్యుంజయుడిగా అందరి ముందు పెట్టాడండి. అంటే తండ్రిని ఘనపరిచాడు గనక దేవుడు అతన్ని ఏం చేశాడండి? ఘనపరిచాడు. మనం కూడా ఏంటంటే ఏ పని చేసినా దేవుడికి ఘనత వస్తుందా రాదా? దేవుడు మన పక్షాన ఘనత పొందుతున్నాడా లేదా? నువ్వు చేస్తున్న ఏ పనైనా సరే దేవునికి ఘనత వచ్చేదిగా ఉంటే, నిన్ను బట్టి దేవుడు ఘనత పొందితే ఆ ఘనత పొందే అధికారం అవసరత నీకు ఇస్తాడు. నిజంగా విశ్వాసులుగా రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, దేవుళ్ళలో ఉన్నాం, ఏకత్వం అయిపోయింది కదా అనుకోవద్దండి. మీ వంతు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? నీ వంతు దేవుడి కొరకు ఎంతో కొంత కష్టపడుతున్నావా? దేవుడి కొరకు ఏం చేయగలుగుతున్నావు? ఒక ఆత్మను రక్షించగలుగుతున్నావా? ఒకరికన్నా వాక్యం చెప్పగలుగుతున్నావా? ఒకరినన్నా దేవుడి సంధి రప్పించగలుగుతున్నావా? ఒకరినన్నా దేవుడి వాక్యం వినిపించడానికి తీసుకురాగలుగుతున్నావా? ఏం చేసి దేవుని గణపరుస్తున్నావు? అలా నువ్వు గణపరిస్తే దేవుడు కూడా నిన్ను గణపరుస్తాడు. అంటే దేవుడు గణపరిచేది ఎవరిని? ఆయన పనిలో ఉంటే ఆయన కొరకు బ్రతికిన వారిని గణపరుస్తున్నాడు, ఆయన కొరకు నిలబడ్డ వారిని గణపరుస్తున్నాడు, ఆయన కొరకు వెళ్ళిన వారిని గణపరుస్తున్నాడు, ఆయన కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళని గణపరుస్తున్నాడు. ధనవంతుల్ని, భూమి మీద ధనవంతులు, గొప్ప భాగ్యం ఉన్నవాళ్ళు, లోకంలో ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఘనవంతులుగా ఆయన అంటలా. దేవుడు కొరకు కష్టపడ్డారండి. భయముతో కూడిన భక్తి కలిగి బ్రతికిన వాళ్ళు బైబిల్లో ఉన్న విశ్వాసుల జాబితాలో, విశ్వాస వీరుల్లోకి మనం వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు ఏమన్నా తెలుసండి? భయముతో కూడిన భక్తి చేశారండి వాళ్ళంతా. దేవునికి లోబడ్డారు, దేవునికి భయపడ్డారు, దేవునికి విధేయులయ్యారు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారు. అలా బ్రతికాడు కనుకే దేవుడు వారిని గొప్ప చేశాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుడు తన విషయాలు అంటున్నాడు. చూడండి, కీర్తన 91వ కీర్తన 14వ వచనంలో కూడా ఆ మాట అంటున్నాడండి. నన్ను ఎరిగారు గనక, నా నామమును గణపరిచారు గనక, నా నామమును ఎరిగి ఉన్నారు గనక నేను అలా గణపరుస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుడిని ఎరిగి ఉండాలండి. నువ్వు గణపరచబడాలంటే దేవుని ఎరిగిన వాడవై ఉండాలి. చూడండి ఏమంటున్నాడు, చూడండి దావీదు విషయంలో దేవుడు ఎంత చేశాడంటే, దావీదుని చంపటానికి రాజు అంతటి వాడే ప్రయత్నాలు చేసి, సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏ విధంగానైనా దావీదుని చంపేయాలి, ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి, ఎలాగైనా పర్వాలేదు, దావీదు చచ్చిపోయిన కబురు రావాలని ప్రయాసపడ్డాడండి సౌలు. సౌలు బ్రతికినంత కాలం విషపు చూపేనండి. దావీదు మీద ఏం చూశాడండి? అతను విషపు చూపి నిలిపాడండి. ఆ విషపు చూపి చూసి 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 అతను మరి అతను ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసి, అతను ఎలాగైనా చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏమన్నాడు చూశాడండి? అప్పుడు దేవుడు అంటున్నాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనక దావీదు దేవుడిని ప్రేమించాడు. అతను నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతను గణపరచెదను. ఎలా గణపరచాడు తెలుసా? సౌలు అంతటి వాడు చచ్చిపోవాలని తీసుకెళ్ళి రాజుగారిని నిలబెట్టి రాజుని చేశాడు. కొన్ని దావీదు ఏమైనా కక్ష కట్టాడా? దావీదు సౌలు కుమారుడైనటువంటి మెఫీబోతు ఎక్కడ ఉన్నాడో పిలిపించి, అవిటివాడండి, 2 కాళ్ళు లేనివాడు, అతను కూర్చోబెట్టి నాతో పాటు నా బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయని ఆదరణ చూపించాడు. అంత ప్రేమ అండి, నిజంగా ప్రేమ దేవుని వల్లగా. నీ వలన దేవుడు గణపరచబడితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ వలన దేవునికి ఘనత రావడానికి మీ వంతు మీ ప్రయత్నం మీరు చేయండి. ఘనత అనేది ఎలా వస్తుంది? ఎవరిలో ఎంత విశ్వాసం ఉందో మనం కొలగలమా? అసలు కొలలేము. నీలో ఎంత విశ్వాసం ఉందో నేను కొలలేను, నాలో ఎంత విశ్వాసం ఉందో కొలలేను. దేవుడి కొరకు నువ్వు ఎంతగా ప్రాధాన్యపడుతున్నావో నిన్ను బట్టి నిన్ను ఎలాగ కొలవగలవు దేవుడికి తెలుసు.
2 కాసులు ఇచ్చినటువంటి పేద విధవరాలను ఎందుకు ఘనంగా చేశాడు? ఆమె దగ్గర ఉన్నది అది ఇచ్చేసింది. ఉన్నది ఇచ్చేయగానే ఆమె ఘనంగా చేశాడు. అంత గొప్పగా పొగిడాడు. తనకు ఉన్నదంతా ఇచ్చింది. దేవుని కొరకు ఘనపరచడానికి సిద్ధపడింది. ఘనపరచడానికి ఎవరైతే ముందుకు వస్తామో, దేవుని పనిలో ఆయన కొరకు ఘనపరచడానికి సిద్ధపడతామో, ఎవరైతే ఘనపరుస్తానికి వస్తారో వాళ్ళని ఎప్పుడు ఎవడు ఘనపరుస్తాడంటే భక్తులందరి జీవితాలు మనం చూసాం. ప్రతి భక్తుడి జీవితంలో దేవుణ్ణి ఘనపరుస్తూనే వచ్చారు. దేవుని కొరకు ఎన్నో వదులుకున్నారు, దేవుని కొరకు ఎన్నో చేశారు, దేవుని కొరకు ఎన్నో ఇచ్చేశారు, దేవుని కొరకు ఎంతో చేశారు. వారి వంతు దేవుని కోసం త్యాగం చేశారండి. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక్కరు కూడా ప్రశాంతంగా చనిపోయిన వాళ్ళు లేరండి. అందరూ హతసాక్షులుగా మారిపోయినారు. అందరూ చంపేవాడి వాళ్ళే. అందరూ తలకిందులు సిలువ వేయబడిన వాళ్ళు, రంపాలతో కోయబడిన వాళ్ళు, భయంకరంగా పొడిచి చంపబడిన వాళ్ళు, చిరఛేదనం చేయబడిన వాళ్ళు. ఎలాగంటే దేవుని కొరకు చేసి చేసి దేవుని కొరకు వారి జీవితాలు దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఘనతతోనే వాళ్ళు మరణించారు. ఆ మరణం అనేది దేవునికి ఘనతగా ఉంటే వారి దేవుడు ఘనపరచడానికి సిద్ధపడ్డాడు. కనుక ప్రియమైన దేవుడు, సమయం చాలా కనుక మరొకసారి తెలుసుకుందాం. చివరికి ఒక మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడండి. ఏమన్నాడు తెలుసా? క్రీస్తు కొరకు త్యాగం చేసుకున్నవాడు వాక్యంతో నింపబడాలంటాడు. ఏమన్నాడు చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏమంటున్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు, ఏమన్నాడు? బుద్ధి చెప్పుచు, ఏమన్నాడు? కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయండి. మీరేం చేయాలంటే సమృద్ధిగా మీ హృదయాలను దేవుడు వాక్యంతో నింపేసుకోండి. వాక్యం అందరైతే మనస్ఫూర్తిగా నింపుకుంటుంటారో వాళ్ళు దేవుడు ఘనపరుస్తూ ఉంటాడండి. వాక్యంతో నిండిపోవాలి. అసూయతోనూ, ద్వేషంతోనూ, పగలతోనూ, కుట్రలతోనూ, కక్షలతోనూ మన హృదయాన్ని నింపుకోకూడదు. కానీ మన హృదయం అంతా దేవుని వాక్యంతో నిండిపోతుంది. క్రీస్తులా మారిపోవాలి, క్రీస్తులా అయిపోవాలి. జీవించువాడని ఇక నేను కాదు, నాలో నివసిస్తుంది క్రీస్తే అన్నాడు. అంటే క్రీస్తు ద్వారా పరిచయములు, క్రీస్తు ద్వారా పనిలో పరిచర్యలో ముందుకు సాగిపోయిన పౌలు గారు మనకు మార్గదర్శిగా పెట్టుకుంటే, క్రీస్తు ఎలాగైతే జీవించాడో నేను అలాగే జీవించాను. క్రీస్తు ఎలాగైతే నిందలు అవమానాలు పడ్డాను నేను అలాగే పొందాను. క్రీస్తు ఎలాగైతే 1 తక్కువ 30 దెబ్బలు పడ్డాను నేను 1 తక్కువ 30 సార్లు దెబ్బలు పడ్డాను అని క్రీస్తు కొరకు బ్రతికి దేవుని ఘనపరచాడు. మనం కూడా ఘనపరచగలిగి ప్రయత్నం కనుక చేస్తే నిన్ను కూడా దేవుడు ఘనపరుస్తాడు. ఘనపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ పక్షాన ఆయన ఉంటాడు. దేవుడు పక్షాన నువ్వు నిలబడితే దావీదుతో దేవుడు ఉన్నాడు. అబ్షాలోము దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు, తండ్రికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుడు తను తోడుగా లేకుండా పోయాడు. ఎప్పుడైతే సంసోను ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుడి పక్షాన్ని నిలబడ్డాడో దేవుడు అతను తోడుగా మరింత బలాన్ని ఇచ్చాడు. దేవుడు అతను విశ్వాసుల జాబితాలో చేర్చుకున్నాడు. అంతేకాదండి, బైబిల్లో ఉన్న భక్తులందరి విషయంలో మనం చూసినట్లయితే ఒక్కొక్కరు వారి జీవితాలు వారి కాలాల్లో వారి వంతు వారు దేవుని ఘనపరిచారు. దేవుడు వారిని గొప్ప చేశాడు. కనుక ప్రేమ దేవుని వల్ల మనం కూడా గొప్ప వాళ్ళంగా మారాలంటే మనం కూడా దేవుని కొరకు దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. కనుక దేవుడి కొరకు ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి గారి మాటలు మనం విందా. మహాగణుడును మహోన్నతుడైన గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొత్తపడిన మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా ఈ బిడ్డల హృదయంలో ఫలించిన అభివృద్ధి పొందలాగిన మీ సన్నిధి కాంతి ప్రసంగం చేయండి. భవిష్యత్తు నేను మీరు అండగా తోడుగా నడిపించండి. ఆటంకాలు ఎన్నున్నా, అడ్డంకులు ఎన్నున్నా, సమస్యలు ఎన్నున్నా సమాధానపరచువాడు నువ్వు కనుక నీ నామ ఘనతకై వాడబడినట్టుగా సహాయం చేయండి. భక్తులు ఎందరో తండ్రి వారి బ్రతుకు కాలంలో నిన్ను ఘనపరిచారు. వారిని మీరు ఘనపరిచిన విధానాలు మేము చూసాం తండ్రి. నా నామమును ఎరిగిన వాడిని ఇగో తండ్రి నా ఎందుకు ప్రేమ కలిగిన వాడనని నేను అతను ఘనపరచదను అని మీరు లేఖను సెలవిచ్చినట్టుగా తండ్రి భక్తులందరి విషయంలో మీరు చేసిన ఈ ఘనమైన కార్యాలను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ చేత ఘనతగా ఉండబడిగే యోగ్యతను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నీ కుమారుడైన క్రీస్తుని ఎరిగిన వారుగా నీ కుమారుడైన క్రీస్తు నామ ఘనతకై నీ బిడ్డలు ప్రయాసపడుతున్న ఈ ప్రయాస వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరిలోనూ మీ నామ ఘనతకై వాడబడే భాగ్యాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వమని అత్యున్నతమైన అత్యధికమైన ప్రేమకు పాత్రలుగా చేసి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.